తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. వేలం సరుకు. వీధిలోకి బార్లా తీసిన తలుపులు. ద్వారానికి ఇరుపక్కలా విచ్చుకున్న 2 కిటికీలు. చిన్న మేజా ముందు ఓ కన్ను భూతద్దంలో, మరో కన్ను బజార్లో నడిచే జనం మీద వేసి గడియారాలు బాగు చేస్తున్నాడు చలపతి. అతన్నందరూ గడియారాల చలపతి అంటారు. అతని చుట్టూ ముళ్ళు విరిగిన ఆగిపోయిన గడియారాలు, చిన్నవి పెద్దవి. పైన వేలంపాటలో కొన్న గుడ్డపంక, దాని తాడు పక్క వీధిలో కొడుకు చేతిలో. ఒరే చిన్నా, పంకాలాగు. పైన గుడ్డపంక ఆడుతుంటే చల్లగా ఉంది చలపతికి. ఆ పంక కోర్టు సామాను వేలం వేస్తుంటే కొన్నాడు. ఆ పంకా కింద గడియారం సామాన్ల మధ్య కూర్చుంటే కోర్టులో జడ్జిగారి టీవీ తెచ్చుకున్నాడు చలపతి. ఆ సంబరంతో చెలియో చెల్లకో నాటకం పద్యం అందుకున్నాడు. సంతోషం వచ్చినప్పుడల్లా పద్యం అందుకుంటాడు. వీధిలో ఓ మనిషి కనిపిస్తే పద్యం టక్కున ఆగింది. ఎవరా పోయేది, సుబ్బయ్యేనా? అడిగాడు చలపతి. అయ్యా. ఫ్యాక్టరీలో పనికైనా పోతున్నావు? అయ్యా. ఏ పని చేస్తున్నావు? టైం ప్రకారం బొగ్గేయాలండయ్యా. అయితే ఇట్రా, ఈ గడియారం పెట్టుకో. బాబు దడిసిపోయాడు సుబ్బయ్య. పర్లేదు పెట్టుకో అంటూ తనే తొడిగాడు చలపతి. ముళ్ళు కదులుతోందా చూడు. తలుగుపాడు సుబ్బయ్య. చెవి దగ్గర పెట్టుకో. మోగుతోందా చూడు. మళ్లీ తలుగుపాడు సుబ్బయ్య. పో పెట్టుకెళ్ళు, వారానికి 10 రూపాయలు ఇవ్వు. నోరెళ్లబెట్టాడు సుబ్బయ్య. పో, ఇంకా నుంచుంటావే, టైం ప్రకారం బొగ్గేసుకోపో, తరిమేశాడు చలపతి. ఇది వరస. రిపేర్కొచ్చిన గడియారాలు ఇలా కూలీలకు, బడిపంతుళ్లకు, స్టూడెంట్లకు, దర్జీలకు, పెళ్లిచూపులకెళ్లేవాళ్లకు అద్దెకిచ్చేవాడు. గడియారం సొంతదారు వచ్చినప్పుడే వస్తుంది చిక్కు. అలాంటి అనేక సొంతదారులలో ఒకడైన పుల్లయ్య గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏందయ్యా, 4 రోజుల నుంచి తిప్పుతున్నావు, నా గడియారం అయ్యా. కూర్చో పుల్లయ్యా. అరే చిన్నా, పంకా. ఈ సామాన్లన్నీ విప్పి కిరసనాయిల్లో వేశానా? మళ్లీ లెక్క తప్పకుండా అతకాలంటే ఎంత శ్రమ, ఎంత టైము. ఎంతలో ఎల్లయ్యొచ్చి, 2 నెలల నుంచి తిప్పుతున్నావు, నా గడియారం నాకు పారేవయ్యా, పోతానో అన్నాడు. ఎల్లయ్యా, రిపేర్ అంటే సామాన్యమా? ఈ పుల్లయ్య చూడు, దగ్గరుండి చేయించుకుంటున్నాడు. నీకంత అవసరమైతే ఈ గడియారం పెట్టుకో. పెట్టు, ములు తిరుగుతోందా? చెవి దగ్గర పెట్టు, మోగుతోందా? పో, తీసుకెళ్ళిపో అని పంపించేశాడు ఎల్లయ్యని. 10 అడుగులు వెళ్లాడో లేదో ఎల్లయ్య బర్రున పరిగెత్తుకొచ్చి, బాబోయ్, ఇది ఆడ్డం లేదు అన్నాడు. చలపతి గడియారాన్ని ఒక్క చరుపు చరిచి, బజార్లో నీకు టైంతో పనే ఉందయ్యా, ఇంటికెళ్ళి చెవి దగ్గర పెట్టి చూడు, గంట మోగినట్టు మోగుతుంది అని పంపించేశాడు. ఎంతలో సుబ్బరామయ్యొచ్చి, చలపతి, గడియారానికి కీరాడ్డిపోయింది, 4 రూపాయలు అవుతుందిట, తెప్పించి వెయ్యి అన్నాడు. సుబ్బరామయ్యని యగాదిగా చూసి గడియారం డెస్కులో వేసి, కంపెనీ నుంచి సామాన్ తెప్పించడమా, ఛీ, మనం తయారు చేసి వేస్తాం, గడియారం పోయినా కీరాడ్డిపోదు, వెళ్ళండి అని మధ్యాహ్నం అవడంతో దుకాణం మూసేశాడు. భోజనం ముగించి బయటికొచ్చేసరికి పెద్దగా వేరే కేకలేస్తున్నాడు. ఒరేయ్ చలపతి, 6 నెలలైంది గడియారం తీసుకుని, రోజూ తిప్పుతున్నావు. అది మా అత్తోరు కార్యం రోజు పెట్టిన గడియారం. రోజు పెళ్లాంచేత తిట్లు, బామర్దుల దెప్పిళ్ళు, అత్తమామల గుసాయింపులు. ఒరేయ్, ఈ ఏళ గడియారం ఇయ్యకపోతే నెత్తురు కళ్ళ చూస్తా, రారేయ్. చలపతి అడ్డగొడ్డతో వీధిలోకొచ్చి, ఏందే, ఇది గడియారం రిపేరా, కట్టెలు కొట్టాడవా, టైం పడుతుంది పో అన్నాడు. కడుపు మండిన వీరయ్య మెట్ట మధ్యాహ్నాన్న కోపం ఆపుకోలేక ఫెడేల్మని కొట్టాడు చలపతిని. ఆ దెబ్బతో దుమ్ములో పడ్డాడు చలపతి. వీరయ్య కసితీరా అటూ ఇటూ కుమ్మి గడియారం ఆశ వదులుకుని అమ్మలక్కలు తిట్టుకుంటూ పోతున్నా దుమ్ములోంచి చలపతి చెంగుని లేచి, ఒసే లంజముండా, నా కాకి నెక్కరివవే అని పెళ్లాన్ని పిలిచి, కాకి నెక్కరేసుకోలేదని గదరా కొట్టావు అంటూ ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి కాకి నెక్కరేసుకుని, ఒరే నా యాల, ఇప్పుడు రారా, కాకి నెక్కరేసుకొచ్చాను, రారేయ్ అంటూ తొడలు చరిచి జబ్బలు గుద్దుకున్నాడు. అప్పటికే వీరయ్య వెళ్లిపోయాడు. చలపతి ఆ కాకి నెక్కరు పోలీస్ దుస్తులు వేలం వేసినప్పుడు కొన్నాడు. అదేసుకుంటే తనకి తిరుగులేదని గట్టి నమ్మకం. తెల్లవారకుండానే పట్నం నుంచి జనం వచ్చి చలపతి ఇంట్లో ప్రవేశించి గడియారం సామాన్లు చెంబు తెపాళ వీధిలో వేసి పట్టుకుపోతుంటే కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది అతనికి. గడియారం సామాన్లు వేలంపాటులో ఇంకొకటి చేత కొనిపించాడు. ఆ అప్పు కింద తన సామానంతా జప్తయిపోతుంది. గొడ్డపంక లాగేస్తుంటే గుండె పీకేసినట్టయింది. హన్నా, ఆ కాకి నెక్కరి వేసుకుని లేకపోబట్టి గదా ఇంత ఘోరం జరిగిపోయింది అని తల పట్టుకుని కూలబడ్డాడు చలపతి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.